దేవుడి యొక్క స్వరాన్ని, దేవుని యొక్క కార్యాన్ని. ఈ చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులు. ఈ చేతులు నేను ఇలా కాదు ఇంకొకలాగా నేను పనిచేస్తానని కుదరదు. అది అలాగా ఇంకొకలా పనిచేయడం పాపం కాదు. బట్ నువ్వు దేని కొరకు నియమించబడ్డావో ఆ పని చేయడం అనేది దేవుని చిత్తం. ఇంకా అర్థమవుతుందండి. సంఘానికి శిరస్సు ఎవరు? గట్టిగా యేసుక్రీస్తు ప్రభు. మనమందరం ఆయన యొక్క క్రీస్తు శరీరంలో భాగాలు. సో కాబట్టి ఒక్కొక్క పని కొరకు ప్రభు ఏర్పాటు చేసేట, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పని కొరకు. సో కళ్ళు చేయాలి, నోరు చేయాల్సిన పని నోరు చేయాలి, చెవులు చేయాల్సిన పని చెవులు చేయాలి. అది కళ్ళు బాగా అందరికీ కనబడుతున్నాయి. కళ్ళు చూసి అందరూ చప్పలు కొడుతున్నారు. ఏమండి, కళ్ళు చూసి అందరూ చప్పలు కొడుతున్నారు. గుండె కనిపించట్లేదు. నేను చెయ్యను అని అనుకోండి, ఏమవుద్ది? ఉంటుందా? కనిపిస్తుందా? మనం మాట్లాడుతూ పెద్దోడు కనిపించినంత మన నాలుగు లోపల ఉన్న భాగాలు, కొన్ని భాగాలు మనకు కనిపించినంత మాత్రాన అవి పని చేయట్లేదని కాదు. సో వాటిని లోపల ఎక్కడ ఫిక్స్ చేశారో ప్రభు అక్కడ ఫిక్స్ చేశారు, అక్కడ పని చేయాలి. కళ్ళు చూసి, నోరుని చూసి, లేకపోతే చెవులను చూసి మిగతా భాగాలు పడ్డమో లేకపోతే నేను కూడా నీకులాగా నీకేంలే ఖాళీగా కూర్చున్నాం, మీ 2 చేతులు ఉన్న బోల్డ్ పని చేస్తున్నాం మేము అని చెవులని చేతులు అనడానికి లేదు, చేతులు చెవులను అనడానికి లేదు. ఈరోజు మనం దేవుళ్ళు సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉండలేకపోవడానికి కారణము ఇది. ఇంకా అర్థమవుతుందండి. ప్రభు మందిరంలో లేకపోతే దేవునికి రాజ్యంలో, సో దేవునికి రాజ్యంలో మనం ఎలాగున్నామో ఒక విషయాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుడి రాజ్యం కొరకు పనిచేస్తాడు, పని చేయాలి. దేవుని చిత్తం అది. మీకు అర్థమవుతుందా? మారు మనసు పొందిన అంటే అదిగా చెప్తారు, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి కూడా సేవకులే. ప్రభు చెప్పాడు కదా, గ్రేట్ కమిషన్. ఏంటది? Matthew 29:19. గ్రేట్ కమిషన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం అండి. ఇక్కడ సమస్త జనులను శిష్యులుగా చేయని ఒక పాయింట్ అక్కడ రాయబడి ఉంటుంది. అందరూ శిష్యులే. జాగ్రత్తగా మనం దేని కొరకు పిలువబడ్డామా, ఏ పని కొరకు పిలువబడ్డామా, ఏం చేయాలని మనం అనుకుంటున్నాం అన్న విషయాలు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుంటే ఆ ప్రకారంగా మనం చేయొచ్చు. దేవుని యొక్క రాజ్యంలో మనం కూడా పొందొచ్చు.